హోలీ. ఈ పేరు వినగానే మనందరి మదిలో మెదిలేది రంగులు, ఆనందం, ఉత్సాహం. కాని ఈ రంగుల వెనుక ఉన్న అసలు కథేంటి? దాని లోతైన అర్థాలేంటో ఈరోజు మనం చూద్దాం. అవును, మనం చూసే ఈ రంగుల సందడి, ఈ ఆనందకరమైన వాతావరణం వెనుక హోలీ అసలు దేనికి ప్రతీక? కేవలం రంగులు చల్లుకోవడమేనా? కాదు, దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆ కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హోలీకి చాలా అర్థాలున్నాయి. అందులో మొదటిది చాలా ముఖ్యమైనది, దాని పౌరాణిక నేపథ్యం. అంటే చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే ఒక గొప్ప కథనమాట. ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తనకు తాన్ని దేవుణ్ణని, అందరూ తననే పూజించాలని శాసించాడు. కాని విచిత్రమేంటంటే అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు. ఇది ఆ రాజుకు అస్సలు నచ్చలేదు. అప్పుడు తన సోదరి హోలికా సహాయం తీసుకున్నాడు. ఆమెకొక వరముంది, ఆమెను మంటలు ఏమీ చెయ్యలేవు. సో ప్లానేంటంటే ప్రహ్లాదుణ్ణి ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చోడం. కాని చివరికేమైంది? దైవలీల వల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. కాని అహంకారంతో వెళ్లిన ఆ హోలిక మాత్రం అగ్నికి ఆహుతైపోతుంది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: ఎంత శక్తివంతమైనదైనా సరే చెడుకు ఎప్పుడూ ఓటమి తప్పదు. అంతిమ విజయం ఎప్పుడూ మంచితనానిదే. ఇది హోలీ చెప్పే మొదటి అతి ముఖ్యమైన సందేశం. ఆ కథకు గుర్తుగానే ఇప్పటికీ మనం హోలీకి ఒకరోజు ముందు రాత్రి భోగిమంటలు వేస్తాం. దాన్ని హోలికా దహన్ అంటారు. అంటే ఆ మంటల్లో చెడుని దహనం చేసి మంచిని స్వాగతిస్తున్నామన్నమాట. చెడుపై మంచి విజయం, ఇది హోలీలోనే ఒక కోణం. ఇక రెండో కోణానికొస్తే అది పూర్తిగా ప్రేమకు సంబంధించింది. ఒక అందమైన, దివ్యమైన ప్రేమ కథ. ఈ కథ అనగానే మనకు గుర్తొచ్చేది రాధాకృష్ణులు. ముఖ్యంగా మధుర, బృందావనం లాంటి ప్రదేశాల్లో హోలీ అంటేనే రాధాకృష్ణుల ప్రేమ వేడుక. కృష్ణుడి చిలిపిదనం, రాధ యొక్క అంతులేని ప్రేమ, ఈ రెండింటి కలయికే ఈ కథ. అసలు ఈ రంగులతో ఆడుకోవడం అనే సంప్రదాయము ఎలా మొదలైందో తెలుసా? అది కృష్ణుడి చిలిపి పనుల వల్లే. కథల ప్రకారం కృష్ణుడు సరదాగా ప్రేమతో రాధమీద, మిగతా గోపికల మీద రంగులు చల్లేవాడట. కృష్ణుడు మొదలుపెట్టిన ఆ సరదా ఆటే ఈరోజు మనం జరుపుకుంటున్న హోలీకి స్ఫూర్తి. ఒకరిపై ఒకరు రంగుపోడులు అంటే గులాల్ చల్లుకోవడం, రంగునీళ్లు పోసుకోవడం, ఇవన్నీ ఆ ప్రేమను, అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే. సరే, ఇప్పటివరకు మనం పౌరాణిక కథ, ప్రేమ కథ చూశాం. కాని హోలీకి మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. అది ప్రకృతికి సంబంధించింది. అదేంటంటే వసంత ఋతువుకు స్వాగతం పలకడం. హోలీని సీజనల్ ఫెస్టివల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కరెక్ట్గా చలికాలం ముగిసి వసంతం మొదలయ్యే టైంలో వస్తుంది. చెట్లు చిగురించి పువ్వులు పూసే సమయం, అంటే ప్రకృతి కొత్త జీవాన్ని పోసుకుంటున్నట్టు. అందుకే దీన్ని కొత్త ఆశలకు, ప్రారంభాలకు ప్రతీకగా చూస్తారు. అలాగే ఇది పంట చేతికొచ్చే సమయం కూడా కాబట్టి రైతులు కృతజ్ఞతలు తెలుపుకునే పండుగ కూడా. ప్రకృతిలో వచ్చే ఈ మార్పు మనసుపై కూడా చాలా ప్రభావం చూపుతుంది. అందుకే హోలీని ఒక రీఫ్రెషింగ్ టైంగా భావిస్తారు. పాత గొడవలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకుని కొత్తగా సంబంధాలను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఓకే, ఇప్పటిదాకా మనం హోలీ వెనుక ఉన్న 3 ముఖ్యమైన కథలను చూశాం కదా. చెడుపై మంచి విజయం, రాధాకృష్ణుల ప్రేమ, వసంతానికి స్వాగతం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి హోలీ అసలు సారాంశమేంటో చూద్దాం. సో చూస్తే హోలీ అంటే కేవలం రంగులు కాదు, అది మంచితనం గెలుస్తుందనే నమ్మకం. అది ప్రేమ, భక్తి యొక్క వేడుక. రంగులు ముందు అందరూ సమానమే అనే ఐక్యత. ఇంకా జీవితంలో కొత్త ఆనందానికి, కొత్త ప్రారంభానికి ఇదొక ఆహ్వానం. మరి ఈ విలువలన్నిటినీ ఎలా జరుపుకుంటారు? సింపుల్. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆడుకోవడం ద్వారా. పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ, అన్నింటికన్నా ముఖ్యంగా పాత గొడవలను మనసులోంచి తీసేసి ఒకరినొకరు క్షమించుకోవడం. అక్కడే ఉంది అసలైన హోలీ స్ఫూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే హోలీ ఉద్దేశమిదే: చుట్టూ ప్రేమను, ఆనందాన్ని, పాజిటివిటీని పంచడం. అలాగే మనందరికీ ఒక విషయాన్ని బలంగా గుర్తుచేయడం: చివరికి గెలిచేది ఎప్పుడూ మంచితనమే. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. క్షమించడం,
కొత్తగా మొదలుపెట్టడం, ఈ రెండు విలువల చుట్టూ అల్లుకున్న ఒక పండుగ నిజంగా మన సమాజాన్ని, మన మధ్య ఉన్న సంబంధాలను ఎంత అద్భుతంగా మార్చగలదు కదా.